ఏదైతే లగచెర్ల భూబాదుటి హీరియా నాయక్ కూడా గుండెపోటు రావడం జరిగింది. అసలు ఎప్పుడు జరిగింది, ఆ ఇష్యూ ఎలా జరిగింది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, అక్కడ పోలీసుల అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? నిన్న రాత్రి హీరియా నాయక్ అనే వ్యక్తికి రైతుకు గుండెపోటు రావడం జరిగింది 12-1 గంట మధ్యరాత్రిలో. అయితే అక్కడి నుంచి అది సివియర్గా రావడంతో సంగారెడ్డి హాస్పిటల్కు జైలు పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళి కొద్దిసేపు తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ జైలుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పొద్దున కూడా ఇంకా వారికి ఇబ్బందికరంగానే ఉన్నది కాబట్టి వారిని మళ్ళీ సంగారెడ్డి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. మాకు విషయం తెలియగానే ఆ విషయం పొక్కకుండా మరి పోలీసు వారు జాగ్రత్త పడ్డారు. అది మాకు విషయం తెలియగానే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా పిలుచుకొని మేము హాస్పిటల్కి పోయినాము. సంగారెడ్డి హాస్పిటల్కి పోయినాక అక్కడ పోలీసు వాళ్ళు ఆయనను జైలు నుంచి హాస్పిటల్కు మళ్ళీ ఏ తీరును తీసుకొచ్చారంటే మీడియా వాళ్ళందరూ కూడా అంతా చూయించినారు. ఒక నేరస్తుని ఎక్కడో ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా వానికి మాట్లాడడానికి కూడా వస్తలేదని గ్రహించకుండా ఆత్కడీలు చేయికి సంకెళ్ళు వేసుకొని తీసుకురావడము చాలా హేనీయమైన అంశం. మరి అంటే ముఖ్యంగా ఒక నార్మల్ నేరస్తునికే అంటే సంఖ్యలు వేసుకొని తీసుకోవడం చూసాం. కానీ ఈ ఆరోగ్య పరిస్థితి ఉండడంతో పాటు దాంతోపాటు హార్ట్ వచ్చిన పేషెంట్ను కూడా సంఖ్యలు వేసుకొని తీసుకువెళ్ళడం పట్ల చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండొచ్చు? ఇప్పుడు చట్టపరంగా ఆయన శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీగాడు, ఆయన ఒక రైతు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఆయన ఉన్నడా లేడా, అసలు జరిగిన దాంట్లో ఏమైనా సంబంధం ఉందా లేదా తెలియదు. దీని విషయం ఇంకా తేలిపోలేదు. అంతకుముందే ఇవన్నీ జరిగిన సంఘటనలు వీటన్నిటిని చూసి ప్రభుత్వమే ఆ ఫార్మసిటీని అనేది విరమించుకున్నది. అయిన తర్వాత ఇంత పోలీసు వారు అతి ఉత్సాహంతో మరి ఒక రైతును, అందులో పేషెంట్, ఆయన ఎంతో ఇబ్బందుల నుండి రాత్రి తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు తీసుకొచ్చిండ్రు, అటువంటి వ్యక్తికి సంఖ్యలు వేసి తీసుకురావడము మరి వీరి మానవత్వం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం వేరు ఉండదు. పోలీసు వారు మాత్రము చాలా అన్యాయం ఇది. ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది? ఒక పక్క కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మా ఇంటి మనిషి ఇంకా రావాలి, తొందర రావాలని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ కేసులో ఉన్న పూర్వపరాలను బట్టి బెయిల్ ఇవ్వడమా లేదా అనేది న్యాయమూర్తి గారు నిర్ణయించే పరిస్థితులలో ఇది ఎవ్వరు కూడా ఫైల్ చూడవలసిన అవసరం లేకుండానే రోజు మీడియాలో పరిస్థితి అంతా కూడా అందరికీ అర్థమైన పరిస్థితిలో ఉంది. ఇన్ని రోజులు అసలు ఒక పిటిషన్ను ఇన్ని రోజులు కూడా ఇట్లా చేయడం, లేట్ చేయడం అనేది జరగకూడదు. అయితే 90 రోజుల లోపు బెయిల్ రావాలనేది ఉంటుంది. ఇప్పుడు మాత్రము ఈ బెయిల్ పిటిషన్ 1 మంత్ అవుతుంది కాబట్టి నిన్నటికి నెల దాటిపోతున్నది. ఖచ్చితంగా ఫస్ట్ పిటిషనే పెద్ద మనసుతోని రైతుల బాధలు అర్థం చేసుకొని బెయిల్ వస్తుందని. ఎందుకంటే ఇది కేవలము జడ్జి గారి అధికారం మీద, వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉన్నదే తప్ప 90 రోజుల వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు అనేది కానూన్ ఉంది తప్ప ఆయన ఒకవేళ తృప్తి పడితే, సాటిస్ఫై అయితే మాత్రము రేపే వస్తుందనే నమ్మకం మనకు ఉన్నది. ఇప్పుడు మొదటి పిటిషన్కి ఎందుకు వస్తుందని అనుకుంటున్నామంటే ఇంకొక గట్టిగా కూడా మనం చెప్పగలిగింది ఏంటంటే, ఏదైతే ఇష్యూ జరిగిందో, దేని పేరు మీద అయితే ఈ ఇష్యూ జరిగిందో అదే విరమించుకున్నది ప్రభుత్వం కాబట్టి ఫార్మసిటీని విరమించుకున్నది. ఇందులో సీరియస్నెస్ లేదు. ఉన్న వాళ్ళందరూ రైతులు, దీంట్లో ఏమి రుజువులు కాలేదు. కేవలము తప్పుడు సమాచారంతోనే ఈ కేసు అయింది అనేది అర్థం చేసుకొని పెద్ద మనసుతోని బెయిల్ వస్తుందని మేము అడ్వకేట్లందరూ కూడా, న్యాయ వ్యవస్థలు, అన్ని సంస్థలు, ఈవెన్ హెచ్ఆర్సీ, బీసీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఇన్ని కళ్ళతో ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి రైతుల దీనావస్థను ఇదంతా కూడా జడ్జి గారు, కోర్టులు, న్యాయస్థానాలు అర్థం చేసుకొని తొందరగానే వస్తుందని మేమైతే నమ్ముతున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే
ఎలాంటి సమస్యలు లేని వారిని తీసుకెళ్ళి కూడా జైల్లో ఉంచడం చాలా దుర్మార్గం. ఇప్పటికే అందులో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందులో 2-3కి మాత్రం గుండెపోటు వచ్చింది. వారిని సంఖ్యలు వేసుకొని తీసుకోవడం చట్టపరమైన నేరం అని చెప్పేసి అడ్వకేట్ రామచంద్రరావు గారు తెలుపుతున్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని వేడుకుంటున్న పరిస్థితులు మాకు తీవ్ర బాధను కలిగిస్తున్నాయి. త్వరలో వారిని బెయిల్పై విడుదల చేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తున్నాము. అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ధైర్యాన్ని ఇస్తున్నామని చెప్పేసి అడ్వకేట్ రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రవితో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, వికారాబాద్.